ఈ బస్సు దుర్ఘటన నేపథ్యంలో రకరకాల ఒక పక్క పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. రకరకాల విశ్లేషణలు బయటకొస్తున్నాయి. ఏంటనంటే ముఖ్యంగా ఈ ఆర్‌టీఏ అధికారుల నిర్లక్ష్యం ఏదైతే ఉంటుందో బస్సు యొక్క ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అలాగే ఇతర బస్సుకు సంబంధించినటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహించడంలో గానీ, ఆ సర్టిఫికెట్లు జారీ చేయడంలో కానీ, తర్వాత ఇవి రిజిస్ట్రేషన్‌లు కూడా ఈ ప్రైవేట్ ఆపరేటర్ల యొక్క ధనాశ ఎలా ఉంటుందంటే వేరే స్టేట్స్‌లో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఆ విధంగా ట్యాక్స్ రెవెన్యూ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎగ్గొడుతున్నారు ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ అనేటువంటిది అదొక ఇది ఉంది. తర్వాత ముఖ్యంగా ఈ బస్సు దుర్ఘటన ఎంత దారుణంగా ఎంత భారీ స్థాయిలో జరగడానికి కారణం దాంట్లో 400 మొబైల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పేలుడుకు గురయ్యాయి అనేటువంటిది ఒకటి. డ్రైవర్ నిర్లక్ష్యం అనేటువంటిది. ఎందుకనంటే ముఖ్యంగా ఈ ప్రైవేటు బస్సు సర్వీసుల్లో ఉండేటువంటిది ఏంటంటే డ్రైవర్లకి ఎక్స్ట్రా డ్యూటీలు వేసేస్తారు కాబట్టి వాళ్ళు అర్ధరాత్రి బస్సు డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకంత ఇది గురవడం కానీ లేదా నిద్రావస్థలో ఉండటం కానీ అలాంటివి కొన్నిసార్లు జరిగేటువంటివి చాలా బస్సు యాక్సిడెంట్లో మనకు తెలుస్తూ ఉంటుంది. డ్రైవర్లు డబ్బుకి ఆశపడి పాపం ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తూ వాళ్ళ నిద్రలేమి అదంతా కూడా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇలా రకరకాల కోణాల్లో ఈ బస్సు దుర్ఘటన గురించి ఓ పక్క దర్యాప్తు జరుగుతూ ఉండగానే ముఖ్యంగా ఈ బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి బైకర్ ఎవరైతే ఉన్నాడో అతను వచ్చి గుద్దటం వల్ల అతని పెట్రోల్ ట్యాంక్ అది బ్లాస్ట్ అయ్యి మొత్తం ఇంత పెద్ద డ్యామేజ్కి ఇంత పెద్ద బ్లాస్ట్కి కారణమైంది. దాంట్లో ఆ మొబైల్స్ ఉండటం ఒకటే అవి పేలటం ఆ పేలుడు ఇంతటి దుర్ఘటనకు కారణమైంది అని అంటున్నారు. అయితే ఈ బైకర్ ఎవడైతే ఉన్నాడో అతను తాలూకు సీసీ ఫుటేజ్ దొరికింది. ఒక పెట్రోల్ బంకులో అతను అతని బాడీ లాంగ్వేజ్ అది ఆ బైక్ని అతను పెట్రోల్ పోయించుకునేటప్పుడు బైక్ని అటు ఇటు తిప్పటం అతను చాలా తాగేసి ఆ తాగిన మైకంలో అప్పుడు బైక్ పెట్రోల్ బంక్ నుంచి వెళ్తున్నప్పుడే అతను ఇలా ఊగిపోతూ వెళ్ళటం ఇవన్నీ కూడా బయటపడింది. సీసీ ఫుటేజ్ అంతా కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో అతను ఈ దుర్ఘటనకి ఇది యాక్సిడెంట్ బస్సును గుద్దటం వల్ల జరిగిన ప్రమాదంగా ఇది మెయిన్ కారణాలు విశ్లేషిస్తున్నారు. ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు ఇంకా సాగుతుంది. అయితే ముఖ్యంగా ఈ బైకర్ యొక్క నిర్లక్ష్యమే అతని తాగుడు ఇది కొంప ముంచింది అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇలాంటి ప్రమాదాలు పట్ల ఈ యొక్క ప్రైవేట్ ఆపరేటర్స్ బస్సు ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లేదా ఆర్‌టీఏ అధికారులు కానీ వీళ్ళంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో ప్రమాదాలు చూసాం గతంలో కూడా. ప్రమాదం జరిగిన ప్రతిసారి కూడా పోలీసులు దీని మీద దర్యాప్తు చేయటం మళ్ళీ దాన్ని పక్కన పెట్టేయటం మళ్ళీ ఈ వైలేషన్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి. ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోవడం ఇవన్నీ వైలేషన్స్ జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ ఏదో జరిగినప్పుడు దీని మీద మళ్ళీ చర్చ ప్రారంభం అవుతుంది. వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని అనుకుంటూ ఉంటాం. కానీ వీటన్నిటి విషయంలో కూడా అందరూ బాధ్యతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ట్రావెల్ ఆపరేటర్స్ని ప్రయాణికులు కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి. కొన్నిటి విషయంలో వాళ్ళ సేఫ్టీ గురించిన యాంగిల్లో వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి క్లారిఫై చేసుకోవాలి అనేటువంటిది కూడా ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వాలు అలాగే ఈ ఆర్‌టీఏ అధికారులు రవాణా శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి ఈ ప్రమాదాలని నివారించాల్సిన అవసరం ఉంది. లేదంటే అమాయకులైన ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం అనేటువంటిది ఇప్పుడు ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ.